పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ కనుమరుగైందని మాజీ ఎమ్మెల్సీ మేక శేషబాబు అన్నారు. దీనంతటికీ కారణం పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా కొత్తగా నియమించిన మధునూరి ప్రసాదరాజు అని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తూ గౌడ కులస్తులకి మద్యం షాపులకు సంబంధించి 10% షాపులు కేటాయించడం శుభపరిణామని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయాలను వదిలే ప్రసక్తే లేదంటున్న మేక శేషబాబుతో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పాలకొల్లులో ఏదైతే గత 15 సంవత్సరాల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి వెంబడి కూడా కోట్ల రూపాయలు వెచ్చించి పార్టీని అండదండగా నిలిచి అలాగే కాంగ్రెస్ నుంచి అది జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి పట్టిన పార్టీలో కూడా ప్రప్రదంగా కూడా ఎమ్మెల్సీగా ఎన్నికైన ఏకైక వ్యక్తి మేక శేషబాబు గారు. అంటే పార్టీ కోసమే తాను త్యాగంతా చేశాను. కానీ ఇక్కడ ఏదైతే బీసీలకి పెద్దపేట వేసినట్టు కూడా బీసీలో మంట రేపుతున్న ఏదైతే ఆద్యం పోసి మంట రేపుతున్న పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నెలకొందని చెప్పవచ్చు. పార్టీకి ఎంతో కష్టపడి ఎన్నో చేశాను. కానీ ఏదైతే కులాల మయాన్ని చిచ్చుపెట్టి ఇక్కడ గత 15 సంవత్సరాల నుంచి కూడా బీసీలు అలగదొక్కే పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ అని చెప్పేసి ఇక్కడ కార్యకర్తలు అంటే నాయకులు కూడా పెద్ద ఎత్తున అయితే చెప్పుకున్న పరిస్థితి. ఒకసారి ఆయన మాట్లాడి తెలుసుకున్నాం. శేషబాబు గారు అసలు ఈ పార్టీకి ఎటువంటి నడిపించారు, ఏ రకంగా నడిపించారు అనేది తెలుసుకునే కార్యక్రమం చేద్దాం. సార్ చెప్పండి, అంటే గత 15 సంవత్సరాల నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే సర్పంచ్ గా ఎదిగి ఎమ్మెల్సీ స్టేజీగా వచ్చి కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి వేడి వేయడంపై ఇక్కడ తీవ్ర విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. ఈ రోజు కూడా కార్యకర్తలు కూడా మీ ఎంత పెద్ద ఎత్తున మీ వెనకాల వెంబడి ఏదైనా సరే రేపు పొద్దున్న ఏ పార్టీ అయినా సరే మేము ఉంటామని చెప్పేసి కార్యకర్తలు కూడా మీ వెనకాల ఉండడం. కానీ ఎటువంటి ఈ బీసీల వెనక ఈ ఏదైతే మంట రేపుతున్న పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? పార్టీకి ఎందుకు భారీగా నష్టం కలిగే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారంటారా? ముందుగా అందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు మీరు ఏదైతే మాట్లాడారో దానికి సంబంధించి మరి యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా పాలకొల్లు నియోజకవర్గంలో మరి పార్టీ గతంలో ఎంతో బలంగా ఉన్నటువంటి పరిస్థితి, దాన్ని పార్టీయే బలహీనపరిచేటటువంటి విధంగా పార్టీలో అంతర్గత కుమ్ములాట్లకి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమన్వయం చేయకుండా ఒకరి మీద ఒకరికి అపోహలు సృష్టించేటువంటి విధంగా ఒకరి మీదకి ఒకరికి ఇబ్బందులు పెట్టేటువంటి విధంగా బయట నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి వారికి అదేవిధంగా బయట నియోజకవర్గం నుంచి పాలకొల్లు నియోజకవర్గాన్ని ప్రభావితం చేసేటటువంటి నేను రాష్ట్ర నాయకుల్ని జిల్లా నాయకుల్ని చెప్పుకునేటువంటి వారి వల్లే పాలకొల్లు నియోజకవర్గం ఈ రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి వచ్చిందనే విషయాన్ని సందర్భంగా నేను చెప్పడమే కాదు ప్రతి ఒక్క కార్యకర్త కూడా చెప్తా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే ముదునూరి ప్రసాదరాజు అతను ఈ జిల్లాలో ఏ ఒక్క సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకుడిని చూడనవడు, ఎవరి ఎదుగుదలని కూడా అతను చూడనిచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. నేనే ఉండాలి, నా మాటే చెల్లుబాటు కావాలి అనేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుదోవ పట్టించేటటువంటి విధంగా ఆయనకి వాస్తవ విషయాలు తెలియకుండా చేసేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి వారిలో మొట్టమొదటి వ్యక్తి ముదునూరి ప్రసాదరాజు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితి గతంలోనే ఉంది. దీని అంతటికీ కూడా కారణం అతని వల్లే. ఎందుకంటే పాలకొల్లు నియోజకవర్గంలో మరి నాయకులకి మధ్య గొడవలు పెట్టి అతని యొక్క పెత్తనాన్ని కొనసాగించుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగమైన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే నేను 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో ఒక పార్టీలో ఒక నాయకుడు తయారైనటువంటి వ్యక్తిని కాదు. గతంలో ఒక సర్పంచ్ గా కానివ్వండి, ఒక జడ్పీటీసీగా కానివ్వండి, జిల్లా పరిషత్ చైర్మన్ గా కానివ్వండి, శాసన మండలి సభ్యుడిగా. ఎందుకంటే ఆ యొక్క విజయం అనేది ఒక చరిత్ర. సామాన్యంగా ఏ వ్యక్తి కూడా ఆ యొక్క చరిత్రని రూపుమాపేటటువంటి విధంగా ఆ యొక్క చరిత్రని చెరగాసేటటువంటి విధంగా ఏ వ్యక్తి కూడా చేయలేరు. ఆ యొక్క చరిత్రని నేను ఆ రోజు మరి 2011లో మరి రాయటం జరిగిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంత బలమైనటువంటి చరిత్ర ఉంది. వాళ్ళు కావాలని ఒక బలహీన వర్గానికి సంబంధించినటువంటి నాయకుడిని తొక్కాలి,
ఆయన కనుక ఎదిగితే మాకందరికీ కూడా భవిష్యత్తు ఉండదనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేసేటటువంటి కార్యాచరణలో భాగం మాత్రమే అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కులాల కుంపట్లో కులాల మధ్య చిచ్చులు పెడతా ఉన్నారు. వారు పోటీ చేసేటటువంటి నియోజకవర్గాల్లో వారి యొక్క సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఈ యొక్క ప్రజలకు తెలియజేయాలి, పార్టీలకు తెలియజేయాలి. పార్టీని గుడ్డిగా నమ్మించేటటువంటి విధంగా, భ్రమంలో తీసుకెళ్లేటటువంటి విధంగా చేసేటటువంటి కార్యక్రమాలకి రాబోయే కాలంలో ప్రజలే బుద్ధి చెప్తారు, ప్రజలే గుణపాఠం చెప్తారు. వారి యొక్క రాజకీయ సన్యాసానికి అంటే భవిష్యత్తు కాలంలో రానున్న రోజుల్లో అంటే మీరు ఏదైనా పార్టీ పుచ్చుకొని ఉన్నారా, లేకపోతే బీసీ ఏదైతే బలహీన వర్గాలు ఏదైతే బ్యాక్వర్డ్స్ క్యాస్ట్ అంతా కూడా మీ అంతా ఉంటారని నడుస్తారని ఒక అభిప్రాయం మీకు ఏమైనా కలుగుతుందంటారు? రాబోయే కాలంలో నాకున్నటువంటి అభిమానులు కానివ్వండి, శ్రేయోభిలాషులు కానివ్వండి, అదేవిధంగా నాకు ఒక బీసీలోనే కాదు అన్ని కులాల్లోనూ కూడా నాకు అభిమానులు ఉన్నారు. బీసీలందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొస్తాను. అదేవిధంగా ఇతర కులాల్లో ఉన్నటువంటి శ్రేయోభిలాషుల్ని, అభిమానుల్ని అందరినీ కూడా సహాయ సహకారాలు తీసుకుని రాబోయే కాలంలో నేను ఒక కార్యాచరణ రూపొందించి ఎందుకంటే గతంలో నేను ఒక గ్రామ సర్పంచ్ గా కానివ్వండి, అదేవిధంగా ఒక ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసి గతంలో 15,000 ఓట్లు వచ్చినాయి. నాకు 30 సంవత్సరాల సమయంలో నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే నాకు 14,000, 15,000 ఓట్లు వచ్చినాయి అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మేము విన్నట్టుంటాం, మీకు జరిగినటువంటి అన్యాయానికి మీకు మీ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం ఏ ఒక్కరికి కూడా జరగకూడదు. రాజకీయ పార్టీల్లో ఈ రకమైనటువంటి దారుణానికి, దౌర్భాగ్యానికి ఒడిగడుతున్నటువంటి పరిస్థితుల్లో మేమంతా కూడా మీ కుటుంబానికి అండగా ఉంటాం, మీకు అండగా ఉంటాం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీరంటే ఉంటామనే విధంగా ఈ యొక్క నియోజకవర్గం నుంచి కానివ్వండి, జిల్లా నుంచి కానివ్వండి అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానం తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా సరే రాజకీయాల్ని వదిలిపెట్టేది లేదు, రాజకీయాలను శాసించేటటువంటి విధంగా రాబోయే కాలంలో మరి మాకున్నటువంటి గుర్తింపుతోటి, మాకున్నటువంటి శ్రేయోభిలాషులతోటి, అభిమానులతోటి వాళ్ళకి ఎప్పుడు కూడా నాకు ఏ రకంగా అయితే నన్ను ఒక నాయకుడిగా తయారు చేసి నాకు అందరికీ కూడా అండగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాబోయే కాలంలో నేను కూడా అండగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ యొక్క మనోభావాలకు అనుగుణంగా, వాళ్ళ ఆత్మ గౌరవాలకు అనుగుణంగా నేను ముందుకు నడుస్తానని సందర్భంగా తెలియజేస్తాను. అంటే ఫస్ట్ గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం పూర్తిగా బీసీ ఏదైతే వెనుకబడిన కులాలన్నింటినీ కళ్ళుగీత కార్మికులు కూడా పక్కన పెట్టింది, ఏదో మధ్యమే ఏదో ప్రథమంగా నడిపించుకుని ఆదాయంగా ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో కళ్ళుగీత కార్మికులు కూడా 10% కేటాయించడంపై ఏదైతే వెనకబడిన కులాలన్నీ కళ్ళుగీత కార్మికులు కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఏ రకంగా తీసుకొచ్చారు? ఏదేమైనా సరే ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించి కళ్ళుగీత కార్మికులు గతంలో అన్ని పార్టీల్ని కోరటం జరిగింది. ఆ రోజు మీటింగ్స్ పెట్టి గౌడ, చిట్టుబంజ, శ్రీశైన, యాత సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకి కూడా ఆ రోజు తెలియజేయడం జరిగింది. మరి ఈ రోజు 10% వాళ్ళకి అవకాశం కల్పించడం అంటే మరి వాళ్ళకి న్యాయం జరిగినట్లనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు చూసుకున్నట్లయితే మరి కళ్ళుగీత కార్మికులకి ప్రత్యేకంగా రిజర్వేషన్స్ కేటాయించి 100 షాపులు ఉంటే 10 షాపులు వాళ్ళకి కేటాయించేటటువంటి విధంగా 3,500 షాపులు ఉంటే 350 షాపులు వాళ్ళకి కేటాయించారంటే వాళ్ళ యొక్క కుల వృత్తిని, వాళ్ళ యొక్క కులాన్ని ఈ రోజు గౌడ, చిట్టుబల్జ, శ్రీశైన, యాత సంఘాలను కూడా కులాలను కూడా గౌరవించినట్టే వాళ్ళ యొక్క కుల వృత్తి. ఎందుకంటే ఈ రోజు గౌడ, చిట్టుబల్జ, శ్రీశైన, యాత అంటే మరి కళ్ళుగీత కుటుంబాల నుంచి వచ్చి అటు సారాయి కానివ్వండి, ఇటు ఈ యొక్క వృత్తుల్లో వాళ్ళకి మొట్టమొదటి నుంచి కూడా అనుబంధం అనేది ఉంది. ఆ యొక్క అనుబంధానికి ఈ రోజు ఏదైతే చెప్పారో దానికి న్యాయం చేసేటువంటి విధంగా ఈ రకమైనటువంటి కార్యక్రమం చేయడం అనేది కూడా చాలా అభినందనీయం. అదేవిధంగా వీళ్ళకి 2 లక్షల రూపాయలు మరి డీడీ పెట్టాలనే విధంగా కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళకు కూడా దాంట్లో కన్సెషన్ ఇవ్వాలని నేను కూడా ఈ రోజు ఒక సంఘ సభ్యుడిగా నేను కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏదైనప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం 10% కేటాయించడం, కళ్ళుగీత కార్మికులకు ఉపాధి కల్పించడం చాలా హర్షించదగ్గ విషయం. ఏదైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా సబ్సిడీ ఇచ్చి ఈ కళ్ళుగీత కార్మికులను ఆదుకోవాలి, వెనకబడిన కులాలను పైకి తీసుకురావాలంటూ కూడా ఏదైతే శేష్ బాబు చెప్పడం జరిగింది. కెమెరామెన్ ఏడుకొండలతో శ్రీనివాస్, 360 న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుండి. పశ్చిమ గోదావరి జిల్లా